We have heard this evening about the present condition of many families among Christians. మరి క్రైస్తవుల్లో చాలా కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను మనం ఇందాక దాసరాల నోటి గుండా మనం విన్నాం. This is the work of our enemy. ఇది మన శత్రువైనటువంటి సాతాను పని. But you see, we cannot blame everything on him. అయితే అన్నిటికీ సాతానుని మనం నిందించలేం. Yes, he does it. సాతానుడు తప్పకుండా కుటుంబాలను గలిబిలి చేస్తాడు. But he cannot do it unless we give him the consent to do so. అయితే అలా జరిగించడానికి మనమే అపవాదికి అప్పగించుకుంటే తప్ప వాడు మన కుటుంబాలను ఏమి చేయలేడు. And I believe that the cause for this is the failure of many Christian families to obey what God has said in the Bible about a Christian family. క్రైస్తవ కుటుంబాన్ని గురించి దేవుడు తన వాక్యంలో ఏమి చెప్పాడో దాని విషయంలో అనేక క్రైస్తవ కుటుంబాలు అవిధేయత చూపటాన్ని బట్టి సాతానుడు మన కుటుంబాలను గలిబిలి చేస్తున్నాడు. So we need to give heed to what God has said in his word. దేవుడు తన వాక్యములో కుటుంబాల గురించి ఏమి చెప్పాడో దానికి మనం విధేయత చూపించాలి. And we need to repent of our failures and our sins. మన వైఫల్యాలు మన పాపమును బట్టి దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపపడాలి. And humble ourselves under the mighty hand of God. దేవుని బలమైన హస్తము క్రింద మనం తగ్గించుకున్నటువంటి వారమై ఉండాలి. If we want to save our families. మన కుటుంబాలను మనం రక్షించుకోవాలి అని అంటే, I'm not talking about salvation. Well, that is important. నేను ఇక్కడ రక్షణ గురించి మాట్లాడలేదు కానీ రక్షణ మనందరికీ చాలా ప్రాముఖ్యమైనదే. But I'm talking about a Christian family. క్రైస్తవ కుటుంబాలను ఎలా కాపాడుకోవాలని చెప్తున్నాను. Unless we make an effort. మనము ప్రయాస పడకపోతే and come back to God's word. దేవుని యొద్దకు దేవుని వాక్యమునొద్దకు మనం తిరిగి రాకపోతే there is no remedy for this. మరి కుటుంబాలు సరి చేయడానికి ఇంకా వేరే మార్గం ఏమీ లేదండి. I'm not going to preach some new things that you've never heard of before. మీరు ఎప్పుడు విననటువంటి క్రొత్త బోధేమి నేను చేయడానికి రాలేదు కానీ, but I'm going to remind you once again of things that you know already. మీకందరికీ తెలిసినటువంటి విషయాలనే మరొకసారి మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. And may the Lord give us the grace we need to receive his words with humility in our hearts. ఈ వాక్యమును తగ్గింపుతో మన హృదయంలోనికి స్వీకరించగలుగునట్లుగా దేవుడు మన కృప అనుగ్రహించును గాక. Please turn with me in your Bibles to the book of Deuteronomy. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండంలోనికి మనం వెళ్దాం. Deuteronomy, we'll read verses 1 to 9 slowly as we progress in this message. మరి ఈ లేఖనంలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక్కొక్క వచనాన్ని మనం చదువుతూ ముందుకు వెళ్దాం. Deuteronomy chapter 6. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. We'll begin by reading verses 1 to 3. మొదటి 3 వచనాలు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలనియు ఆజ్ఞలనియు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలను విధులను ఇవే. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీ వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. I want to speak to Christian parents this evening. ఈ రాత్రికాల సమయంలో మరి క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. Because the direction that your family takes depends on what you do with God's word. నీవు దేవుని వాక్యానికి ఎలా స్పందించి ముందుకెళ్తావో దాని మీదనే నీ యొక్క నడిపింపు నీ ఆధారపడి ఉంటున్నది. In this passage that we have just read, మనం ఇంతకుముందు చదివినటువంటి లేఖన భాగంలో God speaks to parents. దేవుడు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు. And there is a specific message that he is giving to every Christian parent. ప్రతి తల్లికి తండ్రికి ఖచ్చితమైనటువంటి సందేశాన్ని దేవుడు ఇక్కడ ఇస్తున్నాడు. And that message is this. ఆ వర్తమానం ఏంటంటే that you must live right before God. నీవు దేవుని సన్నిధిలో సరిగా జీవించాలి. Your life must honor God in front of your family members. తల్లిదండ్రులుగా నీ కుటుంబ సభ్యుల ఎదుట దేవుని నువ్వు ఘనపరిచేటువంటి వ్యక్తివిగా ఉండాలి. If you do not begin here, నీవు నీ కుటుంబంలో ఆ కార్యాన్ని ఆరంభించకపోతే you can never be a successful parent. నీవు ఒక విజయవంతమైనటువంటి తల్లిదండ్రులుగా ఎప్పుడు ఉండలేవు. And you can never bring up your children according to
how God wants you to bring them up. దేవుడు కోరినట్టుగా నువ్వు నడుచుకోనకపోతే దేవుడు కోరిన విధముగా నీ పిల్లల్ని నడుచుకునేటట్టుగా నీవు నడిపించలేవు. Parents must be walking in a right relationship with Jesus Christ. మొట్టమొదటిగా తల్లిదండ్రులు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుతో సరైనటువంటి సంబంధం కలిగి జీవించాలి. Unless they have that relationship, మరి నీవు దేవునితో అలాంటి సంబంధం కలిగి ఉండకపోతే they can never influence their children to live right for God. మీరు మీ పిల్లల్ని దేవుని కొరకు సరిగా జీవించడానికి ఏమాత్రము ప్రభావితం చేయలేరు. You will never be able to raise your children as godly children, దైవికమైనటువంటి బిడ్డలుగా నీ పిల్లల్ని నీవేమాత్రము కూడా పెంచలేవు. as God-fearing children. దేవునికి భయపడేటువంటి పిల్లలుగా. You see, brethren, you cannot lead your children to a place that you have never been to before. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక సంగతి గ్రహించాలి. మనము వెళ్ళని స్థలానికి మన పిల్లల్ని దైవికంగా మనం ఎప్పుడు నడిపించలేం. When you don't pray, నీవు ప్రార్థించకపోతే, if you don't read God's నీవు word, దేవుని వాక్యం ధ్యానించకపోతే, and if you don't obey His commandments, నీవు దేవుని ఆజ్ఞలకు విధేయత చూపకపోతే, you cannot force your children to do that. నీ పిల్లలు అవన్నీ చేయాలని నువ్వు వారిని బలవంతం చేయలేవు. What terrible hypocrisy that is. అలా చేస్తే నీవెంత భయంకరమైన వేషధారణ కలిగి ఉంటున్నావు. God hates hypocrisy. దేవుడు వేషధారణను ద్వేషిస్తున్నాడు. You cannot say, oh, I'm teaching my children so much to do right. ఇదిగో నా పిల్లలు దైవికమైన మార్గంలో నడవటానికి నేను చాలా విషయాలు బోధిస్తున్నాను, I'm disciplining them, I'm training them. నేను వారిని క్రమశిక్షణలో ఉంచుతున్నాను, వారిని సరి చేస్తున్నానని చెప్పవచ్చు. But they still don't obey. అయితే వారు ఏమాత్రం విధేయత చూపరు. You know what the reason could be for that? కారణం ఏమై ఉండొచ్చో తెలుసా? Because they see that you don't practice what you preach. నీవేదైతే నీ పిల్లలకు నేర్పిస్తున్నావో అది నీ జీవితంలో తల్లిగా తండ్రిగా అనుసరించట్లేదు గనుక వారు కూడా You అనుసరించట్లేదు. tell them not to lie, but you lie yourself. నీ పిల్లలకు అబద్ధం చెప్పవద్దని చెప్తున్నావు కానీ నువ్వు అబద్ధం ఆడుతున్నావు. You tell them not to do something wrong, but you do it yourself. ఈ పొరపాటు చేయవద్దని పిల్లలకి ఖండితంగా చెప్తున్నావు కానీ నీవే ఆ పొరపాటు చేస్తున్నావు. They see that your faith is not real. నీ యొక్క విశ్వాసము సరైనదిగా లేదు అని పిల్లలు గ్రహిస్తున్నారు. They realize that your faith doesn't translate into reality. నీవు పలుకుతున్నటువంటి నీ విశ్వాసం అది ఆచరణాత్మకంగా కనిపించటం లేదు. That your faith is on your tongue. నీ యొక్క విశ్వాసం కేవలం నాలుక దగ్గర ఆగిపోయింది. No child will follow such a parent. అలాంటి తల్లిదండ్రులుగా మనం ఉంటే ఏ పిల్లలు కూడా మనల్ని వెంబడించలేరు. Well, they might follow you in doing your same folly that you are doing. నీవు ఏ విధమైన పొరపాట్లు చేస్తున్నావో అదే పొరపాట్లు తప్పక నీ పిల్లలు కూడా చేస్తూ నిన్ను వెంబడిస్తారు. And you cannot blame them for that. అలా జీవించటాన్ని బట్టి నీ పిల్లల్ని నువ్వు నిందించలేవు. Unless you live right. నీవు సరైనటువంటి క్రమంలో జీవిస్తే తప్ప, No matter how much you pray for them, నీవు ఎంతగా నీ పిల్లల కొరకు or ప్రార్థించినప్పటికీ, discipline them, వారిని ఎంత క్రమశిక్షణలో పెట్టినప్పటికీ, or drag them to church with you, వారిని బలవంతంగా దేవుని మందిరానికి ఎంతగా నువ్వు తీసుకొని వచ్చినా it may not have the effect that you desire. అది వారి జీవితాల్లో ఏమాత్రం ప్రభావితం చూపలేదు. Because your life is important to God first. మొట్టమొదటిగా తల్లిదండ్రులుగా మీ జీవితాలు దేవునికి చాలా ప్రాముఖ్యమైనవి. That's why in this passage Moses, talking on God's behalf, addresses parents first. అందుకే మోషే 6వ అధ్యాయంలో దేవుని పక్షముగా ఇశ్రాయేలు తల్లిదండ్రులందరితో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. What does he say to them? ఆయన వారికి ఏమని చెప్తున్నాడు? What does he say is living right with God? దేవునితో సరైనటువంటి క్రమంలో జీవించే దాని గురించి మోషే ఇక్కడ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? What does it mean? దాని అర్థం ఏంటి? Is it something impossible? ఇది అసాధ్యమైన పని తల్లిదండ్రులు చేయమని చెప్తున్నాడా? Is it something beyond reach? లేక మనము చేయలేని దాన్ని ఏమైనా చెబుతున్నాడా? Or is God demanding something unreasonable from you? మరి సరైనటువంటి విధానంలో లేనటువంటి దాన్ని దేవుడు మన యొద్ద నుండి బలవంతంగా చేయమని ప్రేరేపిస్తున్నాడా? God will never do that. దేవుడు అలాంటి కార్యం ఎప్పుడు చేయలేడండి. He is asking you to do something that He wants to be a part of. మరి నీవు చేసేటువంటి పనిలో దేవుడు పాలిభాగస్తుడై ఉండాలి అని ఆశపడే కార్యమును మాత్రమే చేయమని చెప్తున్నాడు. If you allow Him, He wants to help you to live right. నీవు దేవునికి అనుమతిస్తే నువ్వు చేసే పనిలో నీ దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. Let's look at what the Bible says quickly on what it means to live right before God. దేవుని సన్నిధిలో సరైన విధముగా జీవించడం అంటే ఏంటో లేఖనంలోని మనం చూద్దాం. So that your life has an impact and influence upon your children for good. అలా వాక్యమును అనుసరించి జీవించడం ద్వారా నీ పిల్లల జీవితాలను సరైన క్రమంలో ఉండునట్లుగా నువ్వు ప్రభావితం చేయగలవు. In verse 2, 2వ వచనం, he says that thou mightest fear the Lord thy God. నీ దేవుడైన యెహోవాకు నువ్వు భయపడాలి. That's the first thing.
దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండాలని చెప్తున్నాడు. We know that the Bible says the fear of the Lord is the beginning of wisdom. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానమునకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. We are so used to listening to this మనం ఈ వచనాలు ఎన్నో సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. that we never stop to think what it means అయితే really. దాని అర్థం ఏంటో గ్రహించడానికి చాలా సార్లు మనం వేచి ఉండం. We never question ourselves and say, do I fear the Lord? మనం మన జీవితాలను ప్రశ్నించుకొని నిజముగానే దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నానా అని ఆలోచన చేయం. Fear the Lord, he says. దేవునికి భయపడమని చెప్తున్నాడు. That means we walk in awareness of his glory. దేవునికి భయపడడం అంటే దేవునికి మహిమ కలిగినట్లుగా ఆయన మహిమ మార్గంలో మనం నడుచుకోవాలి. That we are aware of his greatness and his power. ఆయన గొప్పతనాన్ని ఆయన శక్తిని గ్రహించిన వారమై నడుచుకోవాలి. And realize how small and insignificant and unworthy we are before him. దేవుని గొప్ప ఎదుట దేవుని మహిమ ఎదుట మనం ఎంత బలహీనులమో ఎంత తక్కువ వారమో గుర్తించాలి. We have to bring our lives under the lordship of Jesus మన Christ. జీవితాలు ప్రభు యొక్క యాజమాన్యం కిందికి మనం తీసుకొని రావాలి. You see, fearing the Lord is not something that you do with your mouth. దేవునికి భయపడటం అనేటువంటిది ఏదో నోటితో చెప్పేటువంటి పని కాదు. నేను దేవునికి భయపడుతున్నానని చెప్పటం. It's something that is seen in your life. అది నీ జీవితంలో కనబడేదిగా ఉండాలి. God looks for it. దేవుడు దాన్ని కొరకు నీ జీవితంలో And చూస్తాడు. if you fear God, నీవు నిజంగా దేవునికి భయపడితే it is evident to everybody around you. అది నీ చుట్టూ ఉన్నటువంటి వారందరికీ ఒక రుజువుగా ఉంటుంది. Your family will see that you fear God. నీ కుటుంబం గుర్తిస్తారు, ఇదిగో ఈయన దేవునికి భయపడి జీవిస్తున్నాడు. Because every decision you make is based on this. దేవునికి భయపడేటువంటి నీవు చేసేటువంటి ప్రతి నిర్ణయము తీర్మానము దేవుని యందలి భయభక్తులు కలిగి చేస్తావు. Your family will know that you will not do anything that goes against God. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వేది చేయవని నీ కుటుంబస్తులు నిన్ను గ్రహించగలరు. That's the beginning. అదే దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడానికి మూలం. And it translates into obedience. నీవు అలాగూ భయభక్తులు కలిగి ఉండడం ద్వారా దేవుని ప్రతి మాటకు విధేయతను కలిగి ఉంటావు. You see, unless Jesus Christ is the Lord of your life, యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితానికి ప్రభువుగా ఉండకపోతే, unless he has the preeminence in your life, ఆయన నీ జీవితం మీద అధికారం కలిగి ఉండనంత వరకు, unless he sits on the throne of your heart, ఆయన నీ హృదయం అనే సింహాసనం మీద కూర్చుండనంత వరకు you cannot say that you fear God. నేను దేవునికి భయపడుతున్నాను, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నానని చెప్పలేవు. If you fear him, ఒకవేళ నువ్వు దేవునికి భయభక్తులు కలిగి ఉంటే you will make him the Lord of your life. నీ జీవితంలో దేవుని ప్రభువుగా చేసుకుంటావు. That means you will take a place at his feet. అనగా నీ స్థానం ప్రభు దగ్గర ఎక్కడ ఉంటుందంటే ఆయన పాదాల దగ్గర నువ్వు ఉంటావు. He dictates what you should do and what you should not do. నీ జీవితంలో నువ్వు ఏమి చేయాలో ఏమి చేయకూడదో ప్రభువుగా ఆయన నీకు తెలియజేస్తాడు. You will listen to him, obey him. నీవు ఆయన మాటకు విధేయత చూపించి ఆయనకు లోబడి జీవిస్తావు. You already know all these things, right? ఈ సంగతులన్నీ మనకు తెలిసే కదండి. But why is it that we don't do it then? అయితే తెలిసినప్పటికీ మనం ఎందుకు దేవుని వాక్యానికి విధేయత చూపటం లేదు? That's why it's necessary to keep on pounding these truths into the hearts and minds of God's children. కనుక దేవుని బిడ్డలమైన మన జీవితంలో పదే పదే ఈ విషయాలను జ్ఞాపకం తెచ్చుకోవడం చాలా ప్రాముఖ్యం. Isn't that what God says here in this passage we've just read? మనం చదివిన లేఖన భాగంలో ఈ మాటలు దేవుడు చెప్పిన మాటలు కాదంటారా? He says, bind them around your forehead and on your hands and over your doorposts. నేను చెప్పినటువంటి ఈ మాటలన్నీ నీ నుదుటి మీద, నీ చేతులకు, నీ ద్వారబంధకాలకు రాసి పెట్టుకోమని చెప్తున్నాడు. Because God knows we forget. ఎందుకంటే మనం మాటికి మర్చిపోతామని దేవునికి తెలుసు. That's why he said, keep on reminding yourself of this. అందుకొరకే ఈ వాక్యాలు పదే పదే నీకు జ్ఞాపకం వచ్చినట్లుగా చేసుకోమంటున్నాడు. If Jesus Christ should become the Lord of your life, యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితానికి యజమానుడు, ప్రభువు అయితే, you must, in order to make him the Lord of your life, ఆయన నీ జీవితంలో అధికారిగా ప్రభువుగా చేసుకోవడానికి, you don't say, Lord, come and be the Lord of my life. ప్రభువా నీ వచ్చేసి నా జీవితానికి ప్రభువుగా ఉండు అని చెప్పటం కాదు. It means you absolutely surrender yourself to him. ఆయన నీ జీవితానికి ప్రభువుగా, నాయకుడిగా, అధికారిగా ఉండాలంటే నిన్ను నీవు సంపూర్ణంగా సమర్పించుకోవాలి. Unconditional surrender to Jesus Christ. షరతులు లేకుండా నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి. You cannot say, Lord, these things I surrender to you, the rest I keep for myself. ప్రభువా ఇదిగో ఈ విషయాల్లో నీకు లోబడతాను, మిగతా విషయాలు నా ఇష్టానుసారంగా చేస్తానని చెప్పలేవు. No, the Lord doesn't work like that. దేవుడు దాన్ని ఏమాత్రం అంగీకరించాడు. For the Lord Jesus Christ, it's all or nothing. యేసుక్రీస్తు ప్రభువారికి నిన్ను నువ్వు పూర్తిగా సమర్పించుకోవాలి, లేకపోతే లేదు.
No half-hearted following. సగం సగం సమర్పించుకోవటం కాదండి. Not following him for benefits. కేవలం ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు, లాభం కొరకు మాత్రమే వెంబడించటం కాదు. Acknowledge him as the Lord of your life. నీ జీవితానికి ఆయనను ప్రభువుగా, అధికారిగా గుర్తించాలి. Because he is worthy of it. ఎందుకంటే ఆయన దానికి అర్హుడైనటువంటి వాడు. He is the God of all creation. ఆయన సృష్టి అంతటికి దేవుడైనటువంటి వాడు. Who humbled himself and died on the cross for you, a miserable sinner. ఆయన భయంకరమైన పాపములో నశించిపోతున్న నీ కొరకు ఆ పరలోక మహిమను విడిచి తన్ను తాను తగ్గించుకొని ఆయన చనిపోయాడు. For an unworthy sinner. అర్హత లేని పాపులమైన మన కొరకు చనిపోయాడు. For an undeserving sinner. అసలు రక్షణ పొందటానికి అర్హతే లేని మన కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు. For one who is worthy of nothing but to rot in hell. మరి మన జీవితాలు కేవలం నరకానికి పాత్రులుగా ఉండవలసినదే గాని ప్రభు తన కృపలో తగ్గించుకొని మన కొరకు ప్రాణం He పెట్టాడు. did this for you. ఆయన కేవలం నీ కొరకే ఈ కార్యాన్ని చేసినవాడు. Therefore he is worthy of your surrender. కాబట్టి నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవడానికి ఆయన మాత్రమే అర్హత కలిగినటువంటి వాడు. Make him the Lord of your life. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభువును నీ జీవితానికి అధికారిగా, నాయకుడిగా చేసుకో. A godly parent దైవికమైన తల్లిదండ్రులు will place his will at the feet of the Lord Jesus Christ. దైవికమైన తల్లిదండ్రులు వారి చిత్తములన్నిటినీ ప్రభు పాదాల దగ్గర విడిచిపెడతారు. And say, Lord, not my will, but thy will be done. అలాంటి తల్లిదండ్రులు ఏమని చెప్తారంటే, ప్రభువా మా ఇష్టము మా చిత్తము కాదు, నీ చిత్తమే జరుగునుగా అని ప్రార్థిస్తారు. That will cause you a lot of discomfort and pain sometimes. అలాగు చేయటం నీ జీవితంలో చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉండవచ్చు. Because the Lord may ask you to stop doing some things that you love to do. నీవు నీ చిత్తాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు కొన్నిటిని చేయవద్దని దేవుడు నీ జీవితంలో Or చెప్తాడు. maybe he will ask you to do something that you're not comfortable doing. లేదంటే నీకు అంత సౌకర్యముగా ఉన్నటువంటి కార్యాన్ని మరి అసౌకర్యంగా ఉన్నటువంటి కార్యాన్ని చేయమని దేవుడు చెప్తూ ఉండవచ్చు. What did you think నువ్వు ఏమని ఆలోచన చేస్తావు? when Jesus called you? యేసుక్రీస్తు ప్రభువు నిన్ను పిలిచినప్పుడు Did he put a bed with roses there and said, lie down? ఆయన మంచి గులాబీలతో ఉన్నటువంటి పరుపు వేసి అక్కడ పడుకోమని చెప్తున్నాడా? No, he said, take up your cross, ఆయన deny మనల్ని- yourself and follow. ఆయన మనల్ని పిలిచినప్పుడు ఆయన ఇచ్చిన పిలుపులో సారాంశం ఏంటంటే, ప్రతిదినం మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమంటున్నాడు. You don't like me. Maybe you may not like me for saying this. మరి ఈ మాట చెప్పడం మీకు అంత ఇష్టంగా It may అనిపించకపోవచ్చు. cause you a lot of discomfort and uneasiness. ఈ మాట వింటూ ఉంటే నీ జీవితంలో, నీ హృదయంలో చాలా అసౌకర్యం But కలుగుతుండవచ్చు. these are not my words, but the words of the scripture. ఈ రాత్రి నేను చెప్తున్న మాటలు నా సొంత మాటలు కాదు, దేవుని వాక్యములో పలకబడినటువంటి That మాటలు. means these are the words of God. అనగా ఈ మాటలన్నీ దేవుడు తానే పలికినటువంటి మాటలు. He claims authority over your life. ఆయన నీ జీవితం మీద అధికారాన్ని కోరుకుంటున్నాడు. Will you give it to him? అయితే ఆ అధికారాన్ని దేవునికి అప్పగిస్తావా? Unless you do this, you cannot say that you fear నీ God. జీవితం అంతటి మీద అధికారాన్ని యేసుక్రీస్తుకి అప్పగించకుండా నేను దేవునికి భయపడుతున్నానని చెప్తే దాంట్లో అర్థం లేదు. So firstly, he talks about fearing God. మొట్టమొదటిగా దేవుని యందలి భయభక్తుల గురించి And మాట్లాడుతున్నాడు. then he says that you should keep all his statutes and his commandments. రెండవది ప్రభు ఇక్కడ ఏమన్నాడంటే, నేను నీకు ఆజ్ఞాపించు కట్టడలన్నీ గైకొనాలని చెప్తున్నాడు. He's talking about obedience. ఆయన విధేయతను గురించి మాట్లాడుతున్నాడు. It's not ordinary obedience that he's demanding from you. ఆయన దేవుని బిడ్డల నుండి సాధారణమైనటువంటి విధేయతనేదో ఆయన కోరటం లేదు. He's not asking you just to merely live a morally upright life. ఏదో సాధారణమైనటువంటి నైతిక జీవితాన్ని జీవించేసి సరిపోయిద్దిలే అని ప్రభు కోరట్లేదు. Not just observing some ethics which make you feel good about yourself. ఏదో దేవుని సన్నిధిలో కొన్ని నైతిక విలువలు ఇవి నాకు మంచిగానే అనిపిస్తున్నాయి అన్నటువంటి మాత్రమే లోబడేటట్టుగా దేవుడు ఇష్టపడట్లేదు. There are so many Christians who have kept some principles to live by. చాలా మంది క్రైస్తవులు వారి జీవితంలో కొన్ని స్తోత్రాలు పెట్టుకొని వాటికి మాత్రమే లోబడుతూ ముందుకెళ్తున్నారు. And because they live according to those principles, వారు వారి కొరకు పెట్టుకున్నటువంటి సూత్రములను ఆధారించి జీవిస్తుండగా they think they are doing God a favor. మేము దేవునికి ఏదో ఫేవర్ చేస్తున్నాం అనుకున్నట్టుగా ఉంటున్నారు. Oh, look how godly I am. చూడండి నేను ఎంత దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నాను. Oh, look how holy I am. చూడండి నేను ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నాను. No, it's not your standards that God wants. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క స్టాండర్డ్స్ ని చూసి దేవుడు నిన్ను ఇష్టపడేటువంటి వాడు కాదు. Your standards are as filthy rags before God. నీ జీవిత విధానంలో నువ్వు అనుసరిస్తున్నటువంటి స్థితి దేవుని ఎదుట మురికిగా కనబడుతున్నది. It's this word that he gives you. ఆయన నీకు ఈ పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. And he says, obey these words. ఈ వాక్యమునంతటికి నువ్వు విధేయత చూపమని ఆయన It's చెప్తున్నాడు. these words that he honors. ఈ వాక్యముల ద్వారా మాత్రమే నువ్వు ఆయన్ని ఘనపరచాలి. And if you honor him by obeying his words, దేవుని వాక్యానికి విధేయత చూపట ద్వారా నువ్వు దేవుని ఘనపరచగలిగితే, that's when you honor him.
అలా చేయటం ద్వారా మాత్రమే నువ్వు దేవుణ్ణి ఘనపరుస్తున్నావని అర్థం So చేసుకో. you see, God's standards should be our standards. కనుక దేవుడు ఏ విధంగా జీవించాలని కోరుతున్నాడో అదే జీవిత విధానం మనం అనుసరించాలి, Not the other way around. ఇంకొక వేరొక మార్గం ఏమీ లేదు. And His standards are found in this book. ఆయన మనల్ని జీవించమని కోరేటువంటి విధానాలన్నీ దేవుని వాక్యంలో కనబడతాయి. When you build your life on God's word దేవుని వాక్యం ఆధారం చేసుకొని నువ్వు జీవితాన్ని కట్టుకోగలిగితే, and live according to His word in obedience to His word, ఆయన వాక్య ప్రకారముగా జీవిస్తూ ఆయన మాటలకు విధేయత చూపగలిగితే, that is the greatest witness you can give to your children. నీ పిల్లలకు నీవు ఇవ్వగలిగినటువంటి గొప్ప సాక్ష్యం అదేనండి. Parents, let me tell you this, తల్లిదండ్రులారా ఈ విషయాన్ని మీకు చెప్పనివ్వండి, that you cannot be a good influence on your children no matter what you do. నీ జీవితంలో ఏది చేసినా నీ బిడ్డలను సరైనటువంటి విధానంలో ప్రభావితం చేయలేవు. At least as God thinks it is good. దేవుడు అది మంచిది అని గుర్తించకపోతే, And unless you obey His words, you cannot have that దేవుడు influence. చెప్పిన మాటలకు నువ్వు విధేయత చూపకపోతే, Because you see, your children's lives are modeled upon what they see in you as a parent. నీ పిల్లల జీవితాలు నీ జీవితాన్ని ఒక మాదిరిగా గమనించినప్పుడే వారు దేవుని వాక్యానుసారంగా నడవగలరు. Whatever you are is reproduced in your children. నీవు ఏమై ఉన్నావో అదే నీ పిల్లల జీవితంలో కూడా కొనసాగుతుంది. Why is it that so many children of Christian parents ఎందుకని చాలా మంది క్రైస్తవ తల్లిదండ్రుల యొక్క పిల్లలు do not believe in the Lord Jesus Christ, ఎందుకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేకపోతున్నారు? or just pay lip service to Jesus Christ, వారు కేవలం పెదవుల ద్వారా మాత్రమే దేవుణ్ణి సేవిస్తున్నారు. and they go out and live wicked lives? బయటికి వెళ్ళిన తర్వాత లోక సంబంధమైనటువంటి జీవితాన్ని They are జీవిస్తున్నారు. disobedient to parents. వారు తల్లిదండ్రులకు అవిధేయులుగా They ఉంటున్నారు. don't fear the parents. వారు తల్లిదండ్రులకు భయపడేటువంటి వారిగా They ఉండట్లేదు. don't show any reverence to parents. చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో తల్లిదండ్రులకు పిల్లలు గౌరవం చూపించట్లేదు. Why is that? ఎందుకు ఇలా జరుగుతుంది? It's because they see their parents do the same thing. ఎందుకనగా తల్లిదండ్రులైనటువంటి మనము కూడా అలాగూ చేయటం వారు చూస్తున్నారు కాబట్టి. Unless you live right, నీవు దేవుని సన్నిధిలో సరైన క్రమంలో జీవించకపోతే, you cannot teach your children to live right. అలా జీవించాలని నీ పిల్లలకు నువ్వు బోధించలేవు. He speaks about fearing God. దేవుని యందలి భయభక్తుల గురించి దేవుడు మాట్లాడాడు. He speaks about obeying His word. రెండవది ఆయన కట్టడలను ఆజ్ఞలను లోబడి ఉండాలని మాట్లాడుతున్నాడు. And then He speaks about the rewards that come as a result of obedience. అలాగూ జీవించుట, విధేయత కలిగి జీవించుట ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటో He తెలియజేస్తున్నాడు. said, I will increase you mightily. మరి నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. It will be well with you. మరి నీ జీవితం మరి మేలుకరంగా ఉంటుంది. As the Lord God of thy fathers has promised you in the land that floweth with milk and honey. నీ దేవుడైన యెహోవా నీ పితరులతో చెప్పినట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశంలో నీవు మేలు కలిగి బహుగా అభివృద్ధి చెందుతావు. If you follow His word నీవు దేవుని వాక్యాన్ని వెంబడించగలిగితే, and obey it to the letter, మరి ప్రతి మాటకు నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో లోబడగలిగితే, you will see His blessings come upon your life. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాల ఆశీర్వాదాలన్నీ నీ జీవితంలో నువ్వు అనుభవించడం చూస్తావు. Many times Christians have this false view of God. చాలా సందర్భాల్లో అనేక మంది తల్లిదండ్రులు దేవుని గురించి ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. They think God is like a nice old loving grandfather sitting up in heaven. మరి మన దేవుడు మనల్ని ఎంతగానో చక్కగా ప్రేమించేటువంటి ఒక ముత్తాతలాగా ఊహించుకుంటారు. Right, like Santa Claus. మరి శాంటా క్లాస్ ని ఊహించుకున్నాడు. No matter what I do, He'll bless me. నేను ఏమి చేసినా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. He's there to bless me. That's His work. దేవుడు ఉన్నదే నన్ను ఆశీర్వదించడానికి అన్నట్టుగా భావిస్తారు. If He doesn't bless me, He's out of work. మరి ఆయన ఆశీర్వదించకపోతే ఇంకా అవసరం లేదనుకుంటారు. And when He doesn't bless them, ఒకవేళ దేవుడు వారిని ఆశీర్వదించకపోతే they are confused. వారు కన్ఫ్యూజన్ లో ఉండిపోతారు. They say, Lord, why are you not doing this? దేవా నువ్వు నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు? Why aren't you answering my నీవు నా prayers? ప్రార్థనకి ఎందుకు జవాబు ఇవ్వటం లేదు? Why isn't this need being met today? ఇంకా ఈ అవసరత నా జీవితంలో ఎందుకు తీర్చబడలేదు? Why aren't your blessings coming upon నీ me? ఆశీర్వాదాలు నా మీదకి ఎందుకు రావటం లేదు? Oh, didn't you say in your word you'll open the windows of heaven నీవు ఆకాశ వాక్యాలను తెరిచి ఆశీర్వదిస్తానని నువ్వు వాక్యంలో చెప్పలేదా? and shower upon us the choicest of heaven's blessings? ఇదిగో ఆకాశములోని ఆశీర్వాదాలని నీ మీద సమృద్ధిగా కుమ్మరిస్తాను చెప్పలేదా? Oh, you're mistaken, Christian. అలా నువ్వు ఆలోచిస్తే క్రైస్తవుడా నీవు పొరపాటు
పొరపడుతున్నావని గ్రహించాలి. God is not a servant who's waiting to obey your beck and call. నీవిచ్చినటువంటి ఆజ్ఞలన్నిటికీ లోబడేటువంటి దాసుడు కాదు నీ దేవుడు. He's almighty God. ఆయన సర్వశక్తి కలిగినటువంటి He వాడు. is so great, there is no language, there are no words to describe his greatness. ఆయన గొప్పతనాన్ని వర్ణించడానికి ఏ భాష ఏ మాటలు సరిపోవు. Eternity will not be enough to understand his glory and his greatness. దేవుని యొక్క మహిమను గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి నిత్యత్వము కూడా సరిపోదు. Such a great God. అలాంటి గొప్ప దేవుడు మనం ఆరాధించే And దేవుడు. he says, you must fear me. ఆ గొప్ప దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీవు నాకు భయపడాలి, Obey my word. నీవు నా కట్టడలను ఆజ్ఞలను గైకొనాలి. Unless you do that, నీవు ఆ కార్యము చేయనంత వరకు you will not be rewarded. నీకు బహుమానం పొందలేవు. I'm not saying that, he's going to fold his hands no matter what happens to you. He's not going to do anything for you. He's not like that either. నీ జీవితంలో విధేయత చూపినంత వరకు ఆయన చేతులు కట్టుకొని నీ బ్రతుకులో ఏమి జరిగినా అలా చూస్తూ ఉండేటువంటి దేవుడు కాదు. Thank God he's very merciful. ఆయన చాలా కనికరము కలిగిన దేవుడు గనుక ఆయనకు స్తోత్రం చెల్లించాలి. And praise God that he does things for us which we don't deserve. మన జీవితంలో అర్హత లేని అనేకమైనటువంటి కార్యాలు దేవుడు మన జీవితంలో ఎల్లప్పుడూ చేస్తున్నందుకు మనం దేవుని స్తుతించాలి. Even when we displease him, he still is faithful to us. మనం అనేక సార్లు దేవునికి ప్రీతికరముగా లేకపోయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. And is that how you want to live? అయితే నీ దేవుని సన్నిధిలో నువ్వు అలాగే జీవించాలని Do ఇష్టపడుతున్నావా? you want to be satisfied with just that from Almighty God? నేను ఎలాగున్నా సరే దేవుడు ఏదో కొంత ప్రేమిస్తున్నాడు కదా, దీనితో సంతృప్తి చెంది ఉంటానులే అని నీవు అనుకుంటున్నావా? What a sad thing it is if you are satisfied with such a meager blessing from God. అలాంటి కేవలం కొన్ని ఆశీర్వాదాలతో నీ జీవితంలో సంతృప్తి చెందితే నీ జీవితం ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నట్టు. God wants to bless you beyond your imagination. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఊహకు మించిన ఆశీర్వాదాలు దేవుడు నీ జీవితంలో ఇవ్వాలని I'm ఆశపడుతున్నాడు. not talking about health, wealth and prosperity. నేను ఏదో ఆరోగ్యం ఐశ్వర్యం వీటిని గురించి నేను మాట్లాడలేదు. I'm talking about God giving you what he thinks is best for you. దేవుడు నీ జీవితంలో నీకు ఏది మేలుకరమని ఆశించి ఇవ్వాలనుకుంటున్నాడో దాని గురించి మాట్లాడుతున్నాడు. That will make you more blessed than anything else that you may have దేవుడు in this కోరిన life. ఆశీర్వాదాలు నీ జీవితంలో కలిగి ఉండటం ఈ లోకంలో అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది. But unless you obey, అయితే నువ్వు విధేయత చూపనంత వరకు you cannot see that fullness of God's blessing in your ఆ life. దేవుని సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు నీ జీవితంలో చూడలేవు. Remember Abraham. అబ్రహాముని జ్ఞాపకం చేసుకోనండి. He appeared to Abraham and he said, Abraham, walk before me, he said. దేవుడు అబ్రహాముతో మాట్లాడి, అబ్రహామా నా ముందర నడుచుకోమని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. That's what he says to every Christian parent. ప్రతి క్రైస్తవ తల్లిదండ్రులకు దేవుడు చెప్తున్న మాట అదే. Walk before me. నా ఎదుట నీవు నడుచుకోవాలి, Fear him. నాకు భయపడాలి, Obey him. ఆయన మాటల కట్టడలకు లోబడాలి. That is what it means to walk with the Lord. దేవునితో నడవటం అంటే అదేనండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన వాక్యాలకు లోబడాలి. If you remember the story of Abraham, అబ్రహాము యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే God promised him an unconditional promise. దేవుడు షరతులు లేని వాగ్దానాన్ని అబ్రహాముకి ఇచ్చాడు. He said, I'm going to give you a land. ఇదిగో నేను ఈ భూమిని అంతటిని నీకు ఇవ్వబోతున్నాను. It's going to be yours and your seeds forever. ఇది నీకును నీ సంతతికి తరతరములకు ఉంటుందన్నాడు. But that doesn't mean Abraham was absolved from all obedience to God's word. అనగా అబ్రహాం ఇక దేవునికి విధేయత చూపినా చూపకపోయినా అన్ని వచ్చేస్తాయి అనుకోవడానికి వీల్లేదు. He had to make the ultimate sacrifice. ఆ ఆశీర్వాదాలు తన జీవితంలో సంతతిలో పొందటానికి ఆయన ఖచ్చితమైన సమర్పణ దేవుని సన్నిధిలో కలిగి ఉండాలి. The ultimate test was put to Abraham. అబ్రహాము జీవితంలో ఖచ్చితమైన పరీక్ష దేవుడు పెట్టాడు. He said, sacrifice your son, అబ్రహామా నీ కుమారుని నా కొరకు బలివ్వమని చెప్పాడు. your only son whom you love. నీవు ప్రేమించు నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు బలివ్వమని చెప్పాడు. Abraham said, yes sir. ఆ మాట దేవుడు పలికిన వెంటనే ప్రభువా నిశ్చయముగా బలిస్తానని అబ్రహాము No చెప్పాడు. arguments. ఇంకా దేవుని దగ్గర ఏమాత్రం బేరాలు ఆడట్లేదు. He said, I surrender all. అబ్రహాం అంటున్నాడు, ప్రభువా ఇదిగో నన్ను నేను పూర్తిగా Will సమర్పించుకొనుచున్నాను. you be able to do that with God? దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు అలాంటి సమర్పణ కలిగి ఉండగలవా? All that you hold dear to your heart, నీ హృదయానికి దగ్గరగా కలిగి ఉన్నటువంటి వాటన్నిటిని, the most precious things in your life, నీ జీవితంలో చాలా ప్రశస్తమైనవి విలువైన వాటిని, including your family, నీ కుటుంబంతో సహా, your future, నీ భవిష్యత్తు, your dreams, నీ కలలు, everything. సమస్తాన్ని Can you bring it and lay it upon the altar before అవన్నీ God? బలిపీఠం ఎద్దకు తీసుకుని వచ్చి, దేవా ఇదిగో
వీటన్నిటిని సమర్పించేస్తానని చెప్పగలవా? And say, Lord, you are the Lord of my life. ప్రభువా ఇదిగో నీవే నా జీవితానికి ప్రభుడవు. I'm going to obey what you say to me. నీవేమి చెబుతావో దానికి నేను విధేయత చూపిస్తాను. When you do this, నీవు అలాగూ చేయగలిగితే then you will be in a position to influence your children. అప్పుడు మాత్రమే తల్లిదండ్రులుగా మీ పిల్లల జీవితాలను మీరు ప్రభావితం చేయగలరు. Then they will observe your life and learn what it means to live right with God. అప్పుడు నీ పిల్లల నీ జీవితాన్ని పరిశీలించి దేవుని సన్నిధిలో సరైన క్రమంలో జీవించడం ఎలాగో నేర్చుకుంటారు. When you parents make the right decision, తల్లిదండ్రులుగా మీరు సరైనటువంటి తీర్మానం చేయగలిగితే one day you will look back and say, I've done the right thing. ఒక రోజున నువ్వు వెనక్కి తిరిగి నీ జీవితాన్ని చూసుకొని చెప్పగలవు, నేను సరైనటువంటి మార్గంలో ఉన్నాను. I have performed my duties well. దేవుడు నాకు అప్పగించిన బాధ్యతలు నేను సరిగా నిర్వర్తించాను. Right, a lot of times you hear preachers preaching on this at funerals. మరి చాలా సందర్భాల్లో చాలా మంది దైవ సేవకులు మరి సమాధి కార్యక్రమం దగ్గర ఈ మాటలు చెప్తూ ఉంటారు. I have fought a good fight, Paul నేను said. మంచి పోరాటం పోరాడి తిని I have finished my course. నా పరుగు కడముట్టించి తిని. The preacher doesn't know anything about that man who died. ఆ చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుతున్న ప్రసంగికుడికి ఆయన గురించి ఏమీ తెలియదు. But he'll say that, he lived such a life. కానీ చనిపోయిన వ్యక్తిని గురించి మైక్ పట్టుకొని ఇదిగో ఈయన మంచి పోరాటం పోరాడాడు, తన పరుగు కడముట్టించాడని చెప్తూ ఉంటారు. It is God who must say that to you. ప్రియమైన బిడ్డలారా, మనుషులముగా మనము కాదు ఆ మాట చెప్పవలసింది, దేవుడు నీ గురించి ఆ మాట It చెప్పగలిగాడు. is God who should testify of you దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలిగాడు. and say, you have fought a good fight. నీవు మంచి పోరాటం పోరాడవని దేవుడు చెప్పాలి. And then the only other person who can say that, ఆ తరువాత దేవుని తర్వాత మరి ఒకే ఒక వ్యక్తి నీ గురించి చెప్పగలడు. that is yourself. అది నీవు మాత్రమే. I have fought a good fight. నీవు చెప్పగలగాలి, నేను మంచి పోరాటం పోరాడా, I have finished my నా course. పరుగు కడముట్టించానని I చెప్పగలగాలి. have kept the faith. నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నానని And I చెప్పగలగాలి. can boldly face my Savior at the judgment seat. నేను తీర్పు సింహాసనం ఎదుట ధైర్యముగా నా ప్రభుని నేను కలుసుకొనగలనని When you చెప్పగలగాలి. have a conscience void of offense before God and before people. ప్రియమైన బిడ్డలారా, ఇదిగో దేవుని ఎదుటను మనుషుల ఎదుటను అలాంటి సాక్ష్యమును మనసాక్షిను కలిగి ఉండగలిగితే, You think God's not going to bless your children? దేవుడు నీ పిల్లల్ని ఆశీర్వదించలేడంటారా? You think He's not going to make sure that they also live right? మరి దేవుడు నీ పిల్లలు కూడా అలాగూ సరైనటువంటి క్రమంలో జీవించడానికి సహకరించడంటారా? You think He's not going to bless them? దేవుడు వారిని ఆశీర్వదించలేడనుకుంటున్నారా? He certainly will do that. ఆయన నిశ్చయముగా వారిని ఆశీర్వదిస్తాడు. When your parenting duties are over, తల్లిదండ్రులుగా నీ బాధ్యతలను నిర్వర్తించినప్పుడు your children will be a living memorial to your godly life. నీ పిల్లలు నీ దైవికమైన జీవితానికి వాళ్ళే జ్ఞాపికలుగా ఉండబోతున్నారు. That's what God wants from every Christian ప్రతి parent. క్రైస్తవ తల్లిదండ్రుల నుండి దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం ఇదే. You can't do all of this if you complain about everything in your life. నీ జీవితంలో జరుగుతున్న వాటన్నిటికీ నువ్వు నిందిస్తూ మరి నీవు సనుగుతూ వెళ్తూ ఉంటే ఈ కార్యాలను చేయలేవు. If you complain about every little thing, నీ జీవితంలో ప్రతి చిన్నదానికి నువ్వు కంప్లైంట్ చేస్తూ వెళ్తే, murmuring against God, దేవునికి వ్యతిరేకంగా నువ్వు సనుగుతూ ఉంటే, that's not obeying His lordship. దేవుని యొక్క అధికారానికి నువ్వు లోబడుతున్నట్టు కాదు. Remember Jesus Christ యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నాడు. in the Garden of Gethsemane. గెత్సేమనే తోటలో He knew he was going to die a most horrific death. చాలా భయంకరమైన మరణము గుండా ప్రభు వెళ్ళబోతున్నాడని అతనికి తెలుసు. More than the physical pain and torture of an excruciating pain of the cross. శరీర సంబంధమైనటువంటి ఆ గాయము నొప్పి బాధ కంటే కూడా The problem was that he had to drink the cup that God was going to give him. దేవుడు తనకి ఇవ్వబోతున్నటువంటి పాత్రలోనిది త్రాగటం అది తన జీవితంలో చాలా భయంకరమైనటువంటి. What was that cup? ఏంటి ఆ పాత్ర? It was filled to the brim with the wrath and fury of God over sin. మరి పాపం మీద దేవుడు చూపించబోతున్నటువంటి భయంకరమైనటువంటి ఉగ్రతే ఆ గిన్నెలో That was ఉన్నటువంటిది. going to be poured out upon his son. ఆ గిన్నె తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మీద తండ్రి అయిన దేవుడు The కుమ్మరించబోతున్నాడు. holy, sinless, harmless Son of God had to drink it. పాపము లేని యథార్థమైనటువంటి జీవితం జీవించిన తన కుమారుడైన యేసు ఆ పాత్రలోనిది త్రాగవలసి ఉన్నది. He prayed humbly at his father's feet. తన తండ్రి పాదాల ఎదుట తన్ను తాను తగ్గించుకొని ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. Father, if it be thy will, let this cup pass from me. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు.
Nevertheless, not as I will, but thy will be done. ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే జరిగించుమని ప్రార్థించాడు. That is what lordship means. దేవుని అధికారాన్ని కోరుకోవటం అంటే అదేనండి. Surrendering to God's will no matter what the consequences. నీ జీవితంలో నువ్వు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నప్పటికీ పరిపూర్ణముగా దేవుని చిత్తానికి విధేయత చూపటం. You know you may face trouble if you obey God's word. నీవు దేవుని చిత్తానికి లోబడితే ఖచ్చితంగా నువ్వు ప్రమాదాన్ని ఇబ్బందులు ఎదుర్కొంటావని నీకు తెలుసు. You won't be loved by everybody. అందరి చేత నువ్వు ప్రేమించబడవు. You won't be a popular person. నీవు పేరు ప్రఖ్యాతలు పొందినవాడిగా ఉండవు. But God will be pleased. అయితే దేవునికి నీ జీవితం ప్రీతికరంగా And ఉండదు. your children, your family will be blessed. నీ పిల్లలు నీ కుటుంబము నిశ్చయముగా ఆశీర్వదించబడుతుంది. Take Jesus Christ as your greatest example in this. యేసుక్రీస్తు ప్రభువారిని గొప్ప మాదిరిగా నీ జీవితంలో తీసుకొనవచ్చు. Of total obedience and surrender to God. తండ్రి అయిన దేవునికి పరిపూర్ణమైన విధేయతకు యేసుక్రీస్తే మనందరికీ గొప్ప మాదిరి. In verses 4 and 5. ద్వితీయోపదేశకాండం 6:4-5 వచనాల్లో He says, "Hear, O Israel, the Lord our God is one Lord, and thou shalt love the Lord thy God with all thy heart, with thy soul, and with all thy ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను." You must not only live right, but you must love right. నీవు దేవుని సన్నిధిలో సరిగా జీవించడమే కాదు, దేవుని సరిగా ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. It has to do a lot with parenting, you see. అనగా తల్లిదండ్రులుగా మనం చేయవలసింది చాలా ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాడు. It hits at the very heart of the matter. అనగా మరి హృదయానికి చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. Before we can be successful Christian parents, మనం ఒక విజయవంతమైన క్రైస్తవ తల్లిదండ్రులుగా ఉండటానికంటే ముందుగా our love for the Lord Jesus Christ must be the most important part of our life. యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించటం మన జీవితంలో చాలా ప్రథమమైనదిగా ప్రాముఖ్యమైనదిగా ఉండాలి. And our children should see us living right and loving the Lord. మనము దేవుని సన్నిధిలో దేవుని ఎదుట ఎలా సరిగా జీవిస్తున్నామో, దేవుని ఎంత అధికముగా ప్రేమిస్తున్నామో మన పిల్లలు మన జీవితంలో చూడాలి. What does it mean to love the Lord? దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటి? It means that he is the object, the sole object of all your love. అనగా నీ ప్రేమంతటిని పొందుకోవడానికి ఆయనే ప్రథమమైన అర్హుడన్న సంగతిని గుర్తించాలి. If you use up all your love for Jesus Christ, నీ ప్రేమంతటిని నువ్వు ప్రభు కొరకు ఉపయోగించగలిగితే, you would say, then what about loving my wife, my children? మరి మొత్తం ప్రేమంతా యేసయ్యకి ఇస్తే నా భార్య సంగతి ఏంటి, నా పిల్లల సంగతి ఏంటి? What about all that? మరి వీరందరిని నేను ఎలా ప్రేమించాలి? Don't worry about that. దాని గురించి మీరు చింతించొద్దు. God will fill you with his love దేవుడు నీ హృదయం అంతటిని తన ప్రేమతో నింపుతాడు. and shed abroad his love in your heart, ఆయన తన ప్రేమను నీ హృదయంలో నింపడానికి so that you will be able to love others with the love of Jesus Christ. కనుక నీ ఇతరులను ప్రేమిస్తున్నప్పుడు యేసు ప్రేమ కలిగి నీ కుటుంబాన్ని ఇతరులను ప్రేమించగలవు. That's why he says, love God with all your heart, soul, mind and strength. అందుకొరకే దేవుడు అంటున్నాడు, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ శక్తితో నీ దేవుని ప్రేమించాలి. That means nothing will be left for anybody else. అనగా ఇంకా ప్రేమ వేరే వాటికి ఏమాత్రం చెందటానికి వీల్లేదు. నీ పరిపూర్ణమైన ప్రేమ దేవునికి అర్పించాలి. Remember, Jesus said the same thing. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే మాట చెప్పాడు. Greatest commandment is this. మరి గొప్ప ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే, Love the Lord your God with all your heart, soul, mind and నీ strength. దేవుడైన యెహోవాని పూర్ణ బలముతో శక్తితోను ప్రేమించాలి. Lord, what are you saying? దేవా నువ్వేమని చెప్తున్నావు? If I give all my love to you, నేను నా మొత్తం ప్రేమను నీకే ఇచ్చేస్తే how can I obey the second commandment? నేను రెండవ ఆజ్ఞను ఎలా నిర్వర్తించగలను? Love my neighbor as myself. మరి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించిన ఆజ్ఞను ఎలా నిర్వర్తించగలను? You think you can really love your neighbor as yourself? నీవు నిజంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించగలనంటావా? How many of you think, yes, I can love my neighbor as అవును పాస్టర్ myself? గారు, నన్ను నేను ఎంతగా ప్రేమించుకుంటున్నానో నా పొరుగు వారిని కూడా ఖచ్చితంగా అలాగే ప్రేమిస్తానని ధైర్యంగా చెప్పగలవా? I don't have the courage to raise my hand for that. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకైతే అలాంటి ధైర్యం లేదండి. Unless God helps me, దేవుడు సహాయం చేయకపోతే I cannot love anybody. నేను నా పొరుగు వారిని, నా చుట్టూ ఉన్న వారిని ప్రేమించలేను. Because you see, I'm selfish by nature. ఎందుకనగా స్వాభావికంగా నేను స్వార్థపూరితమైనటువంటి I'm వ్యక్తిని. self-centered by nature. నేను స్వార్థపూరితమైన
జీవితాన్ని కలిగిన వాడను. That's why God calls me to give my heart, my love to him. అందుకొరకే నా హృదయాన్ని, నా పరిపూర్ణమైన ప్రేమను దేవుడు తనకివ్వమని కోరుతున్నాడు. So that he can fill that empty space in my heart with his love. నా పరిపూర్ణమైన ప్రేమ దేవునికి ఇవ్వగలిగితే నా హృదయం ఇప్పుడు ఖాళీ అయింది గనుక ఆ ఖాళీ హృదయాన్ని దేవుడు తన ప్రేమతో నింపుతాడు. And then I will be able to love my neighbor as myself. దేవుడు తన ప్రేమను నా హృదయంలో నింపినప్పుడు నేను నన్ను వలె నా పొరుగు వారిని ప్రేమించగలను. Think about it. దాని గురించి ఆలోచించు. When your spouse does something wrong, నీ జీవిత భాగస్వామి ఏదైనా పొరపాటు చేస్తే, if your spouse does something that you don't like, నీ జీవిత భాగస్వామి నీకు ఇష్టం లేని పని ఏదైనా చేస్తే, makes you angry, నీకు కోపం తెప్పిస్తే, how many times have you cursed that నీవెన్ని person? సార్లు ఆ వ్యక్తిని శపించి ఉంటావు. And how many times you got so angry that you cursed and said, I wish I had not married this ఎన్ని person. సార్లు కోపం తెచ్చుకొని అసలు నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉండుంటే ఎంత బాగుండేదని ఎన్ని మార్లు అని ఉంటావు. Is that love? అది నిజంగా ప్రేమ అంటారా? No. అది ప్రేమ కాదండి. You see, we are the bride of Christ. మనము యేసుక్రీస్తు యొక్క వధువు మనం. And Jesus never says that to us. ఆయన భార్యగా వధువుగా ఉన్నటువంటి మనలను ప్రభు ఎప్పుడైనా అలాగూ నిందించాడా? He never says that to us. ఆయన ఎప్పుడు తన వధువుని అలాగూ దూషించిన వాడు కాదు. Even though we do things that grieve him and bring dishonor to his name. దేవుని హృదయానికి నొప్పి కలిగించే, అగౌరవాన్ని కలిగించేటువంటి కార్యాలు మనం ఎన్నో చేసినప్పటికీ He still loves us. ఆయన ఇంకనూ నిన్ను ప్రేమిస్తూనే That's ఉన్నాడు. how he wants us to love our spouses. మనం కూడా మన జీవిత భాగస్వాములను అలాగూ ప్రేమించాలని కోరుతున్నాడు. How many Christians have grudges in their hearts against their spouse? ఎంతమంది క్రైస్తవులు వారి జీవిత భాగస్వాముల పట్ల ద్వేషాన్ని, పగను వారి జీవితంలో కలిగి ఉన్నారు. Unforgiveness, క్షమించలేని స్వభావం, bitterness, చేదు స్వభావం, anger, కోపము, and it rots them from inside. మరి వారిని అలాగూ కలిగి ఉండడం ద్వారా హృదయంలో నుండి ఉగ్రతను బయటికి తీసుకొని వస్తున్నది. You know why that is? ఎందుకు అలా జరుగుతుంది తెలుసా? Because they have never learned to love God. ఎందుకనగా వారు దేవుణ్ణి ప్రేమించటం వారి జీవితంలో నేర్చుకోలేదు గనుక. The God who died for their sins. వారి పాపముల కొరకు మరి సిలువలో చనిపోయిన దేవుడు. If you cannot love him who's given the ultimate sacrifice for తన్ను you, తాను పూర్తిగా నీ కొరకు సమర్పించుకున్నటువంటి ఆ దేవుని నువ్వు ప్రేమించలేకపోతే, you cannot love a spouse who constantly keeps making mistakes. నీ జీవితంలో మాటి మాటికి పొరపాట్లు చేస్తున్నటువంటి నీ జీవిత భాగస్వామిని కూడా నువ్వు ప్రేమించలేవు. And your children will see that. నీ పిల్లలు దాన్ని గమనిస్తారు. And that's what they're going to learn. వారు కూడా దాన్నే వెంబడిస్తారు. That's how they're going to live. వారు కూడా అదే విధంగా జీవిస్తారు. And the cycle goes on and on. నీవెలా జీవించావో వారు అలాగే జీవిస్తారు. అలాగూ కొనసాగుతూనే ఉంటుంది. That's why love the Lord Jesus Christ with all your heart. అందుకొరకే దేవుని వాక్యం అంటుంది, యేసుక్రీస్తు ప్రభువారిని పూర్ణ హృదయముతో నువ్వు ప్రేమించాలి. That means you cannot have any other gods in your life. అనగా నీ హృదయంలో ఇంకా వేరే వాటికి స్థానమే ఉండకూడదు. Thou shalt have no other gods before me. ఇదిగో నా ఎదుట మీరు వేరొక దేవుణ్ణి ఉంచుకొనకూడదని అంటున్నా. You may not have a god in the form of an idol. మీరు ఒక విగ్రహ రూపంలో దేవుణ్ణి ఏర్పరచుకొనకూడదు. But you may have idols in your own heart. అయితే నీ హృదయంలోనే కొన్ని విగ్రహాలను కలిగి ఉండవచ్చు. Cleanse the temple of your heart. నీ హృదయం అనే దేవుని మందిరాన్ని రాత్రి నువ్వు శుద్ధి చేసుకోవాలి. Cast them out from your heart. వాటన్నిటి నీ హృదయంలో దేవుని స్థానాన్ని నింపుకున్నటువంటి వాటన్నిటిని తీసివేయాలి. Whatever it may be that gets more attention from you than God. దేవుని కంటే ఎక్కువగా వేరే విషయాల మీద దృష్టిని కేంద్రీకరిస్తుంటే అవన్నీ నీ హృదయంలో నుండి తీసివేయాలి. Whatever that is that gets more love than God gets from you. దేవుని కంటే నీ హృదయంలో ఇంకా వేటైనా అధికముగా ప్రేమిస్తూ ఉంటే వాటన్నిటిని తొలగించుకోవాలి. Remove it. వాటన్నిటిని తీసివేయి. And say, God, my heart is prepared for you. నీవు రాత్రి చెప్పగలగాలి, ప్రభువా ఇదిగో నా హృదయం అంతా ఖాళీ చేసుకున్నాను, నా హృదయాన్ని నిన్ను ప్రేమించడానికి I'm సిద్ధపరచుకున్నాను. going to love you with all my heart. ఇదిగో నా పూర్ణ హృదయంతో దేవా నిన్ను ప్రేమించబోతున్నాను. And then you will see, you will be able to love your neighbor as yourself. అప్పుడు మాత్రమే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించేటట్టుగా నువ్వు ఉండగలవు. You will be surprised నీవు చాలా ఆశ్చర్యపోతావు. as how easily you will be able to forgive those who wrong you. నీ ఎడల అపరాధం చేసినటువంటి వారిని ఎంత సులభంగా నువ్వు ఇప్పుడు క్షమించగలవో. How easily you can love someone like that. చాలా సులభంగా ఇతరులను దేవుని వలె ప్రేమించడం మొదలు పెడతావు. When you do this, నీవు అలాగూ చేయగలిగితే, when your love is fixed on Jesus నీ Christ, పరిపూర్ణమైన ప్రేమ కేవలం క్రీస్తుపై దృష్టి ఉంచగలిగితే, and when it is seen practically in your life, ఆచరణాత్మకముగా నువ్వు దేవుణ్ణి ప్రేమించడం నీ జీవితంలో కనబర్చగలిగితే, you will see your children blessed.
నీ పిల్లలు ఆశీర్వదించబడటం నీ కన్నులారా చూస్తావు. Your children will get saved. నీ పిల్లలు రక్షించబడటం చూస్తావు. They will fear God. వారు కూడా దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటారు. They will obey His వారు word. దేవుని కట్టడలకు లోబడతారు. They will honor the parents. వారు తల్లిదండ్రులను గౌరవిస్తారు. And obey them. వారికి లోబడతారు. They will love church. వారు సంఘాన్ని They ప్రేమిస్తారు. will love to give for the ministry. దేవుని పరిచర్య కొరకు ఇవ్వటానికి ఇష్టపడతారు. They will love to participate in the ministry. దేవుని పరిచర్యలో పాలిభాగస్తులవుతారు. They will love to live as a witness for వారు Christ. దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తారు. But they must see all this in you first. ఇవన్నీ వారు మొదటిగా నీ జీవితంలో చూడాలి. Whatever you desire to see in them, వారి జీవితంలో ఏమి చూడాలని నువ్వు ఆశపడుతున్నావో అవన్నీ మొదట నీ జీవితంలో కలిగి ఉండాలి. God must see that in your life. దేవుడు కూడా వాటిని నీ జీవితంలో చూడగలగాలి. Are you prepared to surrender yourself నిన్ను నీవు ఈ రాత్రి పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకోవడానికి సిద్ధపడుతున్నావా? and say, Lord, from this night onwards, ప్రభువా, ఇదిగో ఈ రాత్రి మొదలుకొని I determine to live right before you. నేను నీ ఎదుట సరైన జీవితం జీవించడానికి ఇష్టపడుతున్నాను. I determine to love you right. నేను నిన్ను సరైన క్రమంలో ప్రేమించడానికి తీర్మానం చేస్తున్నాను. And I want this to be seen in obedience to your word. ప్రభువా, ఇదిగో నీ వాక్యమునకు ఇలా చేయటం ద్వారా నీ వాక్యానికి విధేయత చూపుతున్నానని నేను తెలుసుకోవాలి. I am weak, O Lord. మా ప్రభువా, ఇదిగో నేను బలహీనుడను. I am a sinful man. నేను పాపంతో నిండిన వాడను. I am a sinful woman. నేను పాపంతో నిండిన వ్యక్తిని. I cannot do it by myself. ప్రభువా, ఇదిగో నాకు నేనుగా ఈ పని చేయలేను. I want you to do it. ప్రభువా, నీవు నాకు సహాయం చేయాలని And కోరుతున్నాను. I surrender myself to it. కాబట్టి ప్రభువా, ఈ రాత్రి నన్ను నేను మీకు సమర్పించుకొనుచున్నాను. Let us close our eyes and silently pray for a few seconds in our hearts. కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా కొన్ని నిమిషాలు దేవుని సందులో సమర్పణ ప్రార్థన చేద్దాం. What will you do with what you heard tonight? నీవు ఈ రాత్రి విన్న వాక్యానికి ఎలా స్పందించబోతున్నావు? Are you just going to leave it here and go back home? విన్న వాక్యాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నావా? Or are you going to hide it in your heart? లేక నీ హృదయంలో దాన్ని బదిలపరుచుకుంటున్నావా? And are you going to act upon it? నేను నా హృదయంలో దాన్ని బదిలపరుచుకొని ఈ దినం మొదలుకొని వాక్యానికి లోబడి జీవిస్తానని తీర్మానం చేయగలవా? God demands that from you, Christians.